Hello everyone, this is Hemastri, working as Zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic Pearl Formation in Felicypoda in Unit 5, paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. Scientific classification: Kingdom Animalia, Phylum Mollusca, Class Bivalvia, Order Pteridia, Family Pteridae, Genus Pinctada. Introduction: Culture of pearl oysters for the production of pearls is called pearl culture. సో పర్ల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి పర్ల్ ఆయిస్టర్స్ని పెంచే పద్ధతిని పర్ల్ కల్చర్ అంటారు. పర్ల్ ఈజ్ ఎ ఇరిడిసెంట్ మెటీరియల్ ఫార్మ్డ్ బై మొలస్కా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నాక్రే ఆర్ మదర్ ఆఫ్ పర్ల్. సో ఈ పర్ల్ అనేది మొలస్కా ద్వారా ఫామ్ అయిన ఇరిడిసెంట్ మెటీరియల్ అనమాట. సో ఇరిడిసెంట్ అంటే మనం సర్ఫ్లో వాటర్ వేసి బబుల్స్ లాగా ఊదితే ఎలాంటి డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, సో అలా డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేయడాన్ని ఇరిడిసెంట్ అంటారనమాట. సో ఈ పర్ల్ అనేది నాక్రేతోనూ లేదంటే మదర్ పర్ల్ని కన్సిస్ట్ అయి ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇరిడిసెంట్ అండ్ ట్రాన్సిల్సెన్స్. సో ఇరిడిసెంట్స్ అంటే చెప్పుకున్నాం కదా. సో ట్రాన్సిల్సెన్స్ అంటే అపారదర్శకమైన, సో ఎటువంటి కలర్నైనా సరే అది యాక్సెప్ట్ చేయగలుగుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ పర్ల్స్: పర్ల్స్ ఆర్ ఆఫ్ 7 టైప్స్. సో పర్ల్స్ అనేవి మనకి జనరల్గా 7 టైప్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఈజీగా మనకు దొరుకుతూ ఉంటాయి 7 టైప్స్లో. సో దే ఆర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, లింగా పర్ల్స్. దిస్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ పర్ల్ అబ్టైన్ ఫ్రమ్ మెరైన్ ఆయిస్టర్స్. సో ఈ లింగా పర్ల్స్ అనేవి బెస్ట్ క్వాలిటీ పర్ల్స్ అనమాట. సో ఇవి మెరైన్ ఆయిస్టర్స్ నుంచి మనం అబ్టైన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వన్, సీడ్ పర్ల్స్. ద స్మాల్ పర్ల్స్ ఆర్ కాల్డ్ సీడ్ పర్ల్స్. సో చిన్న చిన్న పర్ల్స్ని సీడ్ పర్ల్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, బొరాకు పర్ల్స్. దీస్ ఆర్ స్పెరికల్ పర్ల్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ద బాడీ. సో ఈ పర్ల్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి పర్ల్ ఆయిస్టర్ లోపల నుంచి స్పెరికల్ షేప్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, బ్లిస్టర్ పర్ల్స్. దీస్ ఆర్ పర్ల్స్ అటాచ్డ్ టు ద షెల్. దే ఆర్ హాఫ్ స్పెరికల్ ఇన్ షేప్. సో ఈ పర్ల్స్ షెల్కి, ఆయిస్టర్ షెల్కి అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో ఇవి హాఫ్ స్పెరికల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఓరియంటల్ పర్ల్స్. దీస్ ఆర్ ట్రూ పర్ల్స్ విత్ ఏ గ్రేట్ లస్టర్, బ్యూటీ అండ్ ఏ స్మూత్ సర్ఫేస్. సో ఇవి నిజమైన పర్ల్స్ అనమాట, ట్రూ పర్ల్స్. సో ఇవి అందంగా డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ స్మూత్ సర్ఫేస్ని కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, న్యాచురల్ పర్ల్స్. These are the pearls obtained from pearl oysters of deep oceans. సో ఈ న్యాచురల్ పర్ల్స్ అనేవి పర్ల్ ఆయిస్టర్స్ నుంచి డీప్ ఓషియన్ రీజన్లో మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, కల్చర్డ్ పర్ల్స్. దీస్ ఆర్ ద పర్ల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ కల్టివేటెడ్ స్పీషీస్ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్స్. సో ఈ కల్చర్డ్ పర్ల్స్ అంటే ఆర్టిఫిషియల్గా మనం కల్చర్ చేసుకున్నాం అనమాట. సో ఇవి మనకి పర్ల్ ఆయిస్టర్స్ని కల్టివేట్ చేయడం ద్వారా మనకి దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ పర్ల్. ద పర్ల్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ నాక్రే. సో ఈ పర్ల్ అనేది నాక్రే ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. ద నాక్రే ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 2 సబ్స్టెన్సెస్, నేమ్లీ కాల్షియం కార్బోనేట్. సో ఈ నాక్రే అనేది కాల్షియం కార్బోనేట్ ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరాగినేట్ ఆర్ కాల్కేట్ అండ్ ఎన్ ఆల్బుమినాయిడ్ సబ్స్టెన్స్ కాల్డ్ కాంకియోలిన్. సో ఈ కాల్షియం కార్బోనేట్తో మేడ్ అయిన నాక్రే అనేది 2 ఫార్మ్స్తో కంపోజ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అవేంటి, ఎరాగినేట్ ఆర్ కాల్కేట్, ఇంకా ఆల్బుమినాయిడ్ సబ్స్టెన్స్ అనమాట. సో దీన్నే కాంకియోలిన్ అంటారు. పర్ల్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్. సో పర్ల్స్ని ప్రొడ్యూస్ చేసే యానిమల్స్ ఏంటి? పర్ల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై బైవాల్వ్ మొలస్క్. సో ఈ పర్ల్స్ని ఎక్కువగా బైవాల్వ్ మొలస్క్లు ఫామ్ చేస్తాయన్నమాట. సో వాటి ద్వారానే ఈ పర్ల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దేర్ ఆర్ మెరైన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్. సో ఈ మొలస్కన్స్ అనేవి బైవాల్వ్ మొలస్కన్స్ మెరైన్ ఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్గా కూడా మనకి కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్, పింక్టాడా వల్గారిస్. సెకండ్ వన్, పింక్టాడా ఫక్టాటా. థర్డ్ వన్, పింక్టాడా కెమింటిజీ. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, పింక్టాడా మర్గారిటిఫెరా. ఫిఫ్త్ వన్, పింక్టాడా అనోమియాయిడిస్. సిక్స్త్ వన్, పింక్టాడా అట్రోపుర్పిరియా. సెవెంత్ వన్, హిలియోటిస్. ఎయిత్ వన్, మైటిలస్. నైన్త్ వన్, ప్లాక్యునా ప్లాజెంటా. 10th one Placuna maxima, 11th one
యునియో మార్గారిటిఫెరా. సో ఇట్ ఈస్ ఫ్రెష్ వాటర్ మజిల్ అనమాట. పర్ల్స్ ఆర్ ఇంటెన్సివ్లీ ప్రొడ్యూస్డ్ బై కల్టివేటింగ్ పర్ల్ ఆయిస్టర్స్. సో పర్ల్ ఆయిస్టర్స్ని కల్టివేట్ చేయడం ద్వారా ఈ పర్ల్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ మొలస్క్ కల్టివేటెడ్ ఫర్ పర్ల్స్ ఆర్ పింటాడా వల్గారిస్. సో పింటాడా వల్గారిస్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ మొలస్కా ద్వారా మనం జనరల్గా పర్ల్స్ని కల్టివేట్ చేసి ప్రొడ్యూస్ చేసుకుంటాం అన్నమాట ఈ పర్ల్స్ని. బయాలజీ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్. పర్ల్ ఆయిస్టర్స్ ఆర్ సెడెంటరీ యానిమల్స్. సో ఈ పర్ల్ ఆయిస్టర్స్ అనేవి సెడెంటరీ యానిమల్స్ అనమాట. సో సెడెంటరీ అంటే నిశ్చలంగా ఉంటాయి అన్నమాట అవి. దే ఆర్ అటాచ్డ్ టు రాక్స్. సో ఇవి రాక్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి. దే హ్యావ్ 2 valves. One valve is cemented to the rocks and the other valve is free. సో దీనికి 2 valves అనేవి ఉంటాయి. సో ఒక వాల్వ్ వచ్చేసి రాక్స్కి అటాచ్ అయి ఉంటుంది, ఇంకొకటి ఫ్రీగా ఉంటుంది అనమాట. దే స్పాన్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. సో ఇయర్లో 2 times అనేవి ఇది స్పానింగ్ చేసుకుంటుంది అనమాట ఈ పర్ల్ ఆయిస్టర్. ద ఎగ్స్ ఆర్ హ్యాచ్డ్ ఇన్ టు ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. సో ఎగ్స్ అనేవి ఫ్రీ స్విమ్మింగ్ లార్వాగా హ్యాచ్ అవుతాయి. The larva sink to the bottom of the water and develop into young oysters called spats. సో ఈ లార్వా అనేది వాటర్లో బాటమ్ ఏరియాకి వెళ్ళిపోయి యంగ్ వన్స్గా డెవలప్ అవుతుంది అనమాట. సో అలా డెవలప్ అయిన యంగ్ ఆయిస్టర్స్ని స్పాట్స్ అంటారు. దే గ్రో టు దేర్ మ్యాక్సిమం సైజ్ ఇన్ 4 or 5 years. సో ఒక మ్యాక్సిమం సైజ్ అంటూ రావడానికి పర్ల్ ఆయిస్టర్కి 4 నుంచి 5 years టైం పడుతుంది. సో నెక్స్ట్ పర్ల్ ఫార్మేషన్. The pearl oysters produce pearls as an adaptation against foreign materials. సో ఈ పర్ల్ ఆయిస్టర్స్ పర్ల్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయంటే ఏదైనా ఒక ఫారిన్ మెటీరియల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఈ పర్ల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. When a foreign material such as a sand grain or a parasite happens to enter the body, it adheres with the mantle. The mantle epithelium at once grows over the material in the form of a sac and encloses it. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫారిన్ మెటీరియల్ ఏంటంటే శాండ్ గ్రెయిన్ కానీ ఏదైనా పారాసైట్ కానీ ఆ పర్ల్ ఆయిస్టర్ బాడీలోకి వెళ్తే అది మ్యాంటిల్ క్యావిటీలోకి వెళ్తుంది అనమాట. సో మ్యాంటిల్ క్యావిటీలోకి వెళ్ళిన తర్వాత ఆ మ్యాంటిల్ ఎపిథీలియం ద్వారా అది క్లోజ్ అయిపోయి ఒక శాక్లా ఉంటుందన్నమాట. సో ఆ శాక్లా ఉన్న దాంట్లోకి ఫారిన్ మెటీరియల్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ మ్యాంటిల్ ఎపిథీలియం అనేది దాని చుట్టూతా సెల్స్ని ఫామ్ చేసేస్తుంది అనమాట. సో ఫామ్ చేసిన తర్వాత ఆ శాక్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి పిక్చర్లో చూస్తే అర్థమవుతుంది. సో ఇది షెల్ అనమాట, ఓకేనా. సో ఇది మ్యాంటిల్ క్యావిటీ. ఈ మ్యాంటిల్ క్యావిటీలోకి ఏదైనా ఒక శాండ్ పార్టికల్ కానీ ఒక పారాసైట్ కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాక్రస్ లేయర్ అనేది దీని చుట్టూతా సెల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట మ్యాంటిల్ క్యావిటీ చుట్టూతా. సో ఇదిగో నాక్రే సెక్రెటింగ్ సెల్స్ ఆఫ్ మ్యాంటిల్. సో మ్యాంటిల్ క్యావిటీ చుట్టూతా ఒక సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సెల్స్ ఫామ్ అయిన తర్వాత ఇది ఎన్క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ శాండ్ పార్టికల్ ఆర్ ఏదైనా పారాసైట్కి చుట్టూతా లేయర్స్గా పర్ల్ అనేది ఫామ్ అవుతుంది. పర్ల్ ఫార్మ్డ్ బై ద సెక్రీషన్ అరౌండ్ ద ఫారిన్ బాడీ. సో ఈ ఫారిన్ బాడీ చుట్టూతా పర్ల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ సెల్స్తో ఇది ఎన్క్లోజ్ అయిపోతుంది కదా అప్పుడు. సో పైన షెల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. This mantle epithelium starts secreting concentric layers of nacre around the foreign material. The completed structure is called pearl. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా ఈ మ్యాంటిల్ ఎపిథీలియం అనేది ఒక కాన్సెంట్రిక్ లేయర్ని నాక్రే చుట్టూతా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఫారిన్ మెటీరియల్ చుట్టూతా నాక్రే ద్వారా ఒక లేయర్స్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని పర్ల్ అంటారు. సో ఇప్పుడు షార్ట్గా చెప్పాలంటే పర్ల్స్కి 2 షెల్స్ వాల్స్లా ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ వాల్స్ లోపల బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీలోకి క్యావిటీస్లా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఫారిన్ పార్టికల్ కానీ లేదంటే ఏదైనా పారాసైట్ కానీ లోపలికి వెళ్తే సో మ్యాంటిల్ క్యావిటీలోకి అది వెళ్ళిపోతుంది అనమాట. సో మ్యాంటిల్ క్యావిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత నాక్రే ద్వారా సెల్స్ అనేవి ఆ ఫారిన్ పార్టికల్ చుట్టూతా ఫామ్ అయిపోయి అది క్లోజ్ అయిపోతుంది అనమాట. క్లోజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే లోపల ఆ నాక్రే ద్వారా ఈ మ్యాంటిల్ ఎపిథీలియం అనేది ఒక కాన్సెంట్రిక్ లేయర్స్ని ఫామ్ చేస్తుంది. ఏ ఫారిన్ మెటీరియల్ ఉంది కదా లోపలికి వెళ్ళిన ఫారిన్ మెటీరియల్ ఆ ఫారిన్ మెటీరియల్ చుట్టూతా లేయర్స్ని అరౌండ్ చేస్తుంది ఫామ్ చేస్తుంది అనమాట. సో అలా ఫామ్ చేయడం ద్వారా కంప్లీట్ పర్ల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది.
సో నెక్స్ట్ కల్చర్ ఆఫ్ పర్ల్స్. ద కల్చర్ ఆఫ్ పర్ల్స్ ఇస్ ఏ కాంప్లెక్స్ బట్ సెన్సిటివ్ ప్రాసెస్. సో ఈ పర్ల్స్ని కల్చర్ చేయడం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. సో అంతేకాకుండా ఇది ఒక సెన్సిటివ్ ప్రాసెస్ కూడా. సో ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ వన్ కలెక్షన్ ఆఫ్ ఆయిస్టర్స్, సెకండ్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రాఫ్ట్ టిష్యూ, థర్డ్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ న్యూక్లియస్, ఫోర్త్ వన్ ఇంప్లాంటేషన్, ఫిఫ్త్ వన్ రేరింగ్ ఆఫ్ ఆయిస్టర్స్ అండ్ సిక్స్త్ వన్ హార్వెస్టింగ్. సో ఫస్ట్ వన్ collection of oysters. Oysters for pearl culture are obtained by 3 steps. సో pearl culture కోసం యూస్ చేసే ఈ pearl oysters-ని 3 steps ద్వారా మనము అబ్టైన్ చేసుకుంటాం. సో ఏంటంటే అవి pearl oysters are collected from the bottom of the sea. సో ఈ pearl oysters-ని మనం సీ బాటమ్ ఏరియా నుంచి కలెక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. స్పాట్స్ అంటే యంగ్ ఆయిస్టర్స్ ఆర్ కలెక్టెడ్ బై ప్లేసింగ్ కేజెస్ ఇన్ స్పాట్ ఫాలింగ్ ఏరియాస్ ఆఫ్ ద సీ. సో మనము ఆయిస్టర్స్ని పెంచుతాం కదా ఆర్టిఫిషియల్గా. సో అక్కడి నుంచి కేజెస్లో ఉన్న స్పాట్స్ని తీసుకొని మనము సీ ఏరియా దగ్గర నుంచి తీసుకొని రావటం అదొక పద్ధతి. సో నెక్స్ట్ ఇన్ ద ల్యాబొరేటరీ ఎగ్స్ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్స్ ఆర్ ఫెర్టిలైజ్డ్ అండ్ యంగ్ వన్స్ ఆర్ అబ్టైన్. సో థర్డ్ వన్ ఏంటి, ల్యాబొరేటరీలో మనము పెంచిన ఈ పర్ల్ ఆయిస్టర్ ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేసి యంగ్ వన్స్ని అబ్టైన్ చేసుకోవటము మూడో పద్ధతి అనమాట. So next second one preparation of graft tissue. A piece of tissue which is inserted into the oyster is called graft tissue. సో ఒక చిన్న పీస్ ఆఫ్ టిష్యూని ఆయిస్టర్ లోపల ఇన్సర్ట్ చేస్తే దాన్ని గ్రాఫ్ట్ టిష్యూ అంటారు. ఇట్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మ్యాంటిల్ ఆఫ్ అనదర్ ఆయిస్టర్. సో ఈ పీస్ ఆఫ్ టిష్యూ ఉంది కదా చిన్న టిష్యూ, సో ఆ టిష్యూని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే వేరే ఒక ఆయిస్టర్ మ్యాంటిల్ దగ్గర నుంచి కట్ చేసి టిష్యూని తీసుకుంటారన్నమాట. ద గ్రాఫ్ట్ మస్ట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ 2 into 2 mm ఇన్ సైజ్. సో ఈ గ్రాఫ్ట్ టిష్యూ అనేది ఎంత స్క్వేర్లో ఉండాలంటే 2 into 2 mm సైజ్లో ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ న్యూక్లియస్. The nucleus is a foreign material which is inserted into the oyster. సో ఏదైతే ఫారిన్ మెటీరియల్ మనము ఆయిస్టర్లోకి ఇన్సర్ట్ చేస్తామో దాన్నే న్యూక్లియస్ అంటాము. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బీడ్ ఆఫ్ 2 mm ఇన్ డయామీటర్. సో ఇదొక బీడ్లా ఉంటుందన్నమాట, 2 mm డయామీటర్ కలిగి ఉంటుంది ఈ న్యూక్లియస్ అనేది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద షెల్ ఆఫ్ మొలస్క్. సో ఈ న్యూక్లియస్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, మొలస్కా షెల్ నుంచి ఒక బీడ్ ఆఫ్ 2 mm డయామీటర్తో కలిగి ఉన్న న్యూక్లియస్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇదే మనము ఫారిన్ మెటీరియల్గా యూస్ చేస్తాము, దీన్నే న్యూక్లియస్ అంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది ఆ పిక్చర్లో ఇన్సర్షన్ ఆఫ్ ఫారిన్ పార్టికల్ ఇంటూ ద పర్ల్ ఆయిస్టర్. సో ఈ పర్ల్ ఆయిస్టర్లోకి ఫారిన్ పార్టికల్స్ని ఇన్సర్ట్ చేస్తున్నారనమాట. ప్రిపరేషన్ ఆఫ్ గ్రాఫ్ట్ టిష్యూ అండ్ న్యూక్లియస్. సో ఇక్కడ గ్రాఫ్ట్ టిష్యూని న్యూక్లియస్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, లోపలికి పర్ల్ ఆయిస్టర్లోకి ఎలా ఇన్సర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నారు. సో గ్రాఫ్టింగ్. సో డోనార్ ఆయిస్టర్ నుంచి గ్రాఫ్ట్ టిష్యూని తీసుకుంటారు. సో ఇదిగో 2 into 2 mm స్క్వేర్లో ఉన్న గ్రాఫ్ట్ టిష్యూని తీసుకుంటారు. సో మొలస్కా షెల్ నుంచి ప్రిపేర్ చేసిన 2 mm డయామీటర్తో ఉన్న న్యూక్లియస్ని ఫారిన్ పార్టికల్గా తీసుకుంటారు. సో ఇది రెసిపియంట్ ఆయిస్టర్ అనమాట. సో పర్ల్ పౌచ్ ఇలా ఉంటుంది, అంటే లోపల. సో ఇక్కడ కనిపిస్తుందా ఈ షెల్ లోపల ఉండే పర్ల్ పౌచ్ అనేది సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ పర్ల్ పౌచ్లో గ్రాఫ్ట్ టిష్యూని న్యూక్లియస్ని అరేంజ్ చేస్తారు, స్లోగా ఇన్సర్ట్ చేస్తారు. సో ఇక్కడ పర్ల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. సో పౌచ్లో ఫారిన్ పార్టికల్ని గ్రాఫ్ట్ టిష్యూని ఇన్సర్ట్ చేశారు కదా, సో ఇది సో ఫారిన్ పార్టికల్ని మనం న్యూక్లియస్ అన్నాం కదా, సో ఇది న్యూక్లియస్. సో ఇక్కడ గ్రాఫ్ట్ టిష్యూ అవునా. సో గ్రాఫ్ట్ టిష్యూని ఇన్సర్ట్ చేసిన తర్వాత స్లోగా సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ కనిపిస్తుందా. సో 15 to 30 days తర్వాత ఈ పర్ల్ సాక్ అనేది ఎపిథీలియం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ పర్ల్ సాక్ ఎపిథీలియం డెవలప్మెంట్ అనమాట, ఓకేనా. సో 1 to 15 months తర్వాత నాక్రే డిపాజిషన్ ఆఫ్ న్యూక్లియస్. సో ఇక్కడ మనకి ఫారిన్ పార్టికల్ న్యూక్లియస్ ఉందా, సో సెల్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. సెల్స్ అన్నీ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇది నాక్రే డిపాజిషన్ అనమాట ఫారిన్ పార్టికల్ చుట్టూతా. సో ఇది 15 months తర్వాత హార్వెస్ట్ అయిన పర్ల్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంప్లాంటేషన్. ద ఆయిస్టర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్, ద ఫుట్ ఈస్ ఎక్స్పోజ్డ్. సో ఆయిస్టర్ని ఒక టేబుల్ మీద ప్లేస్ చేస్తారనమాట. సో దాని ఫూట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంటుంది.
ఏ స్మాల్ ఇన్సిషన్ ఈస్ మేడ్ ఆన్ ద ఫుట్. సో ఒక చిన్న ఇన్సిషన్ అంటే గ్యాప్ లాంటిది ఫుట్ మధ్యలో క్రియేట్ చేస్తారనమాట. ఆన్ దిస్ ఇన్సిషన్ ద గ్రాఫ్ట్ టిష్యూ ఈస్ ప్లేస్డ్. సో ఇన్సిషన్లోంచి చిన్న గ్యాప్లోంచి గ్రాఫ్ట్ టిష్యూని ప్లేస్ చేస్తారు. ద న్యూక్లియస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద గ్రాఫ్ట్ టిష్యూ. సో గ్రాఫ్ట్ టిష్యూ మీద స్లోగా న్యూక్లియస్ని కూడా ప్లేస్ చేస్తారు. దెన్ ద ఆయిస్టర్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద కేజెస్. సో తర్వాత ఆ ఆయిస్టర్ని కేజెస్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, టేబుల్ మీద ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఫుడ్ని స్లోగా చిన్న ఇన్సెషన్స్ అనేవి ఏర్పరుస్తారు, అంటే చిన్నగా ఓపెన్ చేస్తారనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత గ్రాఫ్ట్ టిష్యూని న్యూక్లియస్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తారు. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని కేజెస్లోకి చేంజ్ చేస్తారనమాట. ద ఎంటైర్ ఆపరేషన్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 30 minutes. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 30 minutesలో కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ పింక్టాడా ఫక్టాటా ద బెస్ట్ పర్ల్ ఫార్మేషన్ అక్కర్స్ వెన్ ద గ్రాఫ్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద గొనాడ్. సో పింక్టాడా ఫక్టాటా స్పీషెస్లో బెస్ట్ పర్ల్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఈ గ్రాఫ్ట్ టిష్యూని గొనాడ్స్ దగ్గర ప్లేస్ చేస్తే బెస్ట్ పర్ల్స్ అనేవి ఫామ్ అవుతాయంట. ఆఫ్టర్ స్పానింగ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ షాలో ట్రే ఆఫ్ సీ వాటర్. సో పింక్టాడా ఫక్టాటాలో ఎలా గ్రాఫ్ట్ టిష్యూని ఇన్సర్ట్ చేస్తారనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో స్పానింగ్ తర్వాత ఈ ఆయిస్టర్ని తీసుకొచ్చి ఒక షాలో ట్రేలో, అంటే సీలోనే ఒక షాలో ట్రేలో అరేంజ్ చేస్తారనమాట. వెన్ ద ఆయిస్టర్స్ ఓపెన్ ద షెల్స్ ఏ వెడ్జ్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద వాల్స్. సో ఆ ఆయిస్టర్ ఎప్పుడైతే స్లోగా షెల్స్ని ఓపెన్ చేస్తుందో, సో అలా ఓపెన్ చేసినప్పుడు ఒక వెడ్జ్ అనేది పెడతారు, అంటే ఆ షెల్స్ మూవ్ అవ్వకుండా వాల్స్ని షెల్స్ అని కూడా అంటారు. ఆ షెల్స్ క్లోజ్ అయిపోకుండా ఒక చిన్న వెడ్జ్ లాంటి దాన్ని ప్లేస్ చేస్తారు. సో ప్లేస్ చేసి ద గ్రాఫ్ట్ మ్యాంటిల్ టిష్యూ అలాంగ్ విత్ ది షెల్ న్యూక్లియస్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద గొనాడ్. సో స్లోగా ఒక వెడ్జ్ని ప్లేస్ చేశారు కదా, ప్లేస్ చేసిన తర్వాత గ్రాఫ్ట్ టిష్యూని అంతేకాకుండా న్యూక్లియస్ని కూడా లోపలికి గొనాడ్ లోపలికి ఇన్సర్ట్ చేస్తారన్నమాట. దిస్ ప్రొసీడ్యూర్ ఈజ్ ఫాలోడ్ ఇన్ చైనా, జపాన్ అండ్ కొరియా. సో ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా మనకి చైనాలోను, జపాన్లోను, కొరియాలోను కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 5th one, rearing of oyster. The operated oysters are cultured on cages by cage culture. సో ఆయిస్టర్స్ని కేజ్ కల్చర్లో కేజెస్ ద్వారా కల్చర్ చేస్తారనమాట, అంటే రేరింగ్ చేసి పెంచుతారనమాట. ద కేజెస్ ఆర్ కవర్డ్ బై ఏ వైర్ ఫ్రేమ్. సో ఈ కేజెస్ అనేవి ఒక వైర్ ఫ్రేమ్ ద్వారా కవర్ అయి ఉంటాయన్నమాట. కేజెస్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ రాఫ్ట్స్ ఇన్ కామ్ వాటర్ వేర్ ద ఆయిస్టర్స్ రికవర్ ఫ్రమ్ ద ఆపరేషన్. సో ఈ కేజెస్ని ఎక్కడ పెడతారంట, సైలెంట్గా ఉన్న వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి, సో వాటర్ డీప్ సీ లోపల దగ్గర అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళి ఆయిస్టర్స్ని తీసుకుని, అంటే మనము గ్రాఫ్ట్ టిష్యూ, న్యూక్లియస్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత మనం ఆయిస్టర్స్ని తీసుకుంటాం కదా. సో ఈ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఆయిస్టర్స్ని తీసుకెళ్ళి ఆ కేజెస్లో పెడతారనమాట. ఆఫ్టర్ 6 weeks దే ఆర్ ఇన్స్పెక్టెడ్ అండ్ ద డెడ్ ఆయిస్టర్స్ ఆర్ రిమూవ్డ్. సో 6 వారాల తర్వాత మళ్ళీ వెళ్ళి చూసి చనిపోయిన ఆయిస్టర్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి వాటిని రిమూవ్ చేసేస్తారు. ద సర్వైవింగ్ ఆయిస్టర్స్ ఆర్ కల్చర్డ్ బై రాఫ్ట్ కల్చర్ ఆర్ లాంగ్ లైన్ కల్చర్. సో ఇంకా జీవించున్న ఆయిస్టర్స్ని రాఫ్ట్ కల్చర్ ద్వారా లేదంటే లాంగ్ లైన్ కల్చర్ ద్వారా పెంచుతారనమాట. సో న్యాచురల్ అవడానికి సీ ఏరియాలో బాటమ్ రీజన్ తీసుకెళ్ళి పెడతారనమాట ఈ కేజెస్ని. సో రాఫ్ట్ కల్చర్ అంటే ఏంటో చూద్దాం. రాఫ్ట్స్ ఆర్ రెక్టాంగులర్ వుడెన్ ఫ్రేమ్స్. సో ఈ రాఫ్ట్స్ అంటే రెక్టాంగులర్ వుడెన్ ఫ్రేమ్స్ అనమాట. సో వాటినే రాఫ్ట్స్ అంటారు. దే ఆర్ మేడ్ టు ఫ్లోట్ బై ఎంప్టీ డీజిల్ డ్రమ్స్ ఆర్ టార్డ్ వుడెన్ బ్యారెల్స్. సో వీటిని ఎలా తయారు చేస్తారంట, డీజిల్ డ్రమ్స్ ఉంటాయి కదా, సో తేలేవి, వాటర్లో తేలే ఎంప్టీ డీజిల్ డ్రమ్స్ నుంచి, లేదంటే తార్ వుడెన్ బ్యారెల్స్. సో తార్తో యూస్ చేసే వుడెన్ బ్యారెల్స్ ఉంటాయి కదా తార్ కోసము. సో ఆ వుడెన్ బ్యారెల్స్ని ఎక్కువగా ఈ రాఫ్ట్ కల్చర్లో యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రాఫ్ట్ కల్చర్. సో రాఫ్ట్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ద రాఫ్ట్ ఈస్ కెప్ట్ ఇన్ ప్లేస్ బై యాంకర్స్. ద ఆయిస్టర్ స్పాట్స్ ఆర్ మేడ్ ఇన్ టు స్ట్రింగ్స్ ఆన్ థిన్ రోప్స్. దీస్ స్ట్రింగ్స్ ఆఫ్ స్పాట్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద ఫ్రేమ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు,
సో యాంకర్స్ సహాయంతో ఈ రాఫ్ట్స్ని ప్లేస్ చేస్తారనమాట. సో ఈ ఆయిస్టర్స్ పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే యంగ్ ఆయిస్టర్స్, సో వీటిని ఒక రోప్కి కట్టిన స్ట్రింగ్స్ ఉంటాయి కదా, సో ఆ స్ట్రింగ్స్ ద్వారా లోపల అరేంజ్ చేస్తారనమాట ఈ రాఫ్ట్కి. దీస్ స్ట్రింగ్స్ ఆఫ్ స్పాట్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద ఫ్రేమ్స్. సో ఈ ఫ్రేమ్స్ దగ్గర నుంచి అవి తేలుతూ, సో వాటి నుంచి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండేలాగా అరేంజ్ చేస్తారనమాట, బయటికి వెళ్ళిపోకుండా. సో ఆ స్ట్రింగ్స్ దగ్గరే ఉండేలాగా, అక్కడే తేలుతూ ఉండేలాగా ఈ యంగ్ ఆయిస్టర్స్ అనేవి ప్లేస్ చేస్తారు. ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్స్ ఆర్ అడ్జస్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే డు నాట్ టచ్ ద బాటమ్. సో ఈ లెంత్ అనేది, స్ట్రింగ్స్ లెంత్ అనేది ఎలా అడ్జస్ట్ చేస్తారంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా, బాటమ్కి టచ్ అవ్వకుండా ఉండేలాగా ప్లేస్ చేస్తారంట అడ్జస్ట్ చేసి. సో ఇట్ ఈస్ అన్ ఆఫ్ బాటమ్ కల్చర్. సో ఆఫ్ బాటమ్ కల్చర్ అంటే మరీ బాటమ్ ఏరియా కాకుండా, బాగా సర్ఫేస్ ఏరియాకి కాకుండా, సో కొంచెం మధ్యలో మనకు కనిపించేలా తెలిసేలాగా అరేంజ్ చేస్తారనమాట. సో దాన్ని ఆఫ్ బాటమ్ కల్చర్ అంటారు. సో నెక్స్ట్ లాంగ్ లైన్ కల్చర్ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్స్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ బ్యారెల్స్ అండర్ విచ్ లాంగ్ రోప్ లైన్స్ ఆర్ టైడ్ ఇన్ ఏ ప్యారలల్ ఫ్యాషన్. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా లాంగ్ లైన్ కల్చరు. సో ఒక తాడు ప్యారలల్ లైన్లో ఒక తాడుని రోప్ని కట్టి దానికి చైన్స్ అనేవి వేలాడదీస్తారనమాట. స్ట్రింగ్స్ ఆఫ్ ఆయిస్టర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద రోప్స్. సో ఈ రోప్స్ ద్వారా ఈ ఆయిస్టర్ స్ట్రింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఆయిస్టర్ని స్ట్రింగ్స్ ద్వారా కట్టి రోప్స్కి దూరంగా అరేంజ్ చేస్తారనమాట. సో రాఫ్ట్స్లో ఏంటంటే వాటికి పైన రోప్ కాకుండా ఒక ప్లేట్స్ లాంటివి పెట్టి చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఒక తాడుకి కట్టి అరేంజ్ చేశారనమాట. సో ప్యారలల్ లైన్గా అరేంజ్ చేశారు. ద బ్యారెల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఈ ప్లేస్ బై యాంకర్స్. సో యాంకర్ సహాయం ద్వారా ఈ బ్యారెల్స్ అనేవి ప్లేస్ చేస్తారనమాట. సో అవి పడిపోకుండా, సో జాగ్రత్తగా ఉండేలాగా యాంకర్స్ హెల్ప్ తీసుకొని వీటిని ప్లేస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ పర్ల్ కల్చర్. ఫ్రెష్ వాటర్ ఆయిస్టర్స్ అండ్ మజిల్స్ ప్రొడ్యూస్ పర్ల్స్. సో ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇంకా మజిల్స్ అనేవి పర్ల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ చైనా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఎక్కువగా చైనా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్రెష్ వాటర్ పర్ల్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్: హిరోప్సిస్ స్క్లెగ్లీ, లాంప్సిలిస్ కాలిబోర్నిన్సిస్. హిరోప్సిస్ స్క్లెగ్లీ ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ మజిల్ కల్చర్డ్ ఇన్ జపాన్. సో ఇది జపాన్లో ఎక్కువగా కల్చర్ చేసే ఫ్రెష్ వాటర్ ఆయిస్టర్ అనమాట ఈ హిరోప్సిస్ స్కెగిలీ అనేది. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ పింక్ కలర్డ్ పర్ల్. సో ఇది పింక్ కలర్డ్ పర్ల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ లివ్స్ ఫర్ 40 years. ఇట్ లివ్స్ ఇన్ ద మడ్. సో ఈ పర్ల్ ఆయిస్టర్ అనేది 40 years వరకు బతుకుతుంది. సో ఇది మడ్ ఏరియాస్ దగ్గర బతుకుతుంది అనమాట. ద మేల్ రిలీజెస్ ద స్పర్మ్స్ ఇన్ టు ద వాటర్ అండ్ దే ఆర్ స్వాలోడ్ బై ద ఫిమేల్. సో మేల్స్ అనేవి స్పర్మ్స్ని రిలీజ్ చేస్తే వాటర్లో, ఫిమేల్స్ ఆ స్పర్మ్స్ని స్వాలో చేసేస్తాయి అనమాట, మింగేస్తాయి. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్. సో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. గ్లోకిడియం లార్వా డెవలప్స్ ఫ్రమ్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ అండ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద వాటర్. సో గ్లోకిడియం లార్వా అనేది డెవలప్ అవుతుంది ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి. సో ఇది వాటర్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. దీస్ లార్వా అటాచ్ టు ద గిల్స్ ఆఫ్ ఫిష్. సో ఫిష్ గిల్స్కి ఈ లార్వా అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇన్ 3 weeks ద లార్వా డెవలప్స్ ఇన్ టు యంగ్ మజిల్, కమ్స్ అవుట్ ఆఫ్ ద ఫిష్ అండ్ సెటిల్స్ ఇన్ ద బాటమ్. సో 3 వారాల తర్వాత ఈ లార్వా అనేది యంగ్ మజిల్గా డెవలప్ అవుతుంది అనమాట. సో యంగ్ మజిల్గా డెవలప్ అయిన తర్వాత ఫిష్ గిల్స్ నుంచి అది డివైడ్ అయిపోయి బాటమ్ ఏరియాలో సెటిల్ అవుతుంది అనమాట. అడల్ట్ మజిల్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్. సో అడల్ట్ మజిల్స్ని మనం ఫ్రెష్ వాటర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. దే ఆర్ కల్చర్డ్ ఇన్ 2 groups. One group is for producing pearls and another group called the cell muzzle is used for collecting graft and nucleus. సో ఇవి 2 గ్రూప్స్గా కల్చర్ చేస్తారనమాట ఈ మజిల్స్ని. సో ఒక గ్రూప్ని దేనికి యూస్ చేస్తారంటే పర్ల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తారు. ఇంకొక గ్రూప్ని ఎందుకు యూస్ చేస్తారంటే సో వాటినే సెల్ మజిల్స్ అంటారు. సో వాటిని దేనికి యూస్ చేస్తారు? గ్రాఫ్ట్ టిష్యూని కలెక్ట్ చేయడానికి, న్యూక్లియస్ని కలెక్ట్ చేసుకోవటానికి ప్రొడ్యూస్ చేస్తారనమాట. స్మాల్ హోల్స్ ఆర్ మేడ్ ఆన్ ద మజిల్. సో చిన్న చిన్న హోల్స్ అనేవి మజిల్ మీద పెడతారనమాట.
The mantle of the cell muscle is cut into small pieces and is inserted into the holes along with the nucleus. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సెల్ మజిల్ దగ్గర మ్యాంటిల్ ఉంటుంది కదా, సో ఆ మ్యాంటిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారనమాట. సో కట్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఈ హోల్స్ అనేవి పెట్టారు కదా ఈ మజిల్కి, ఈ హోల్స్లో నుంచి ఆ మ్యాంటిల్ని న్యూక్లియస్ని లోపలికి పెట్టేస్తారనమాట, ఇన్సర్ట్ చేస్తారు. ఏ పర్ల్ సాక్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ పర్ల్ ఈజ్ సెక్రీటెడ్. సో పర్ల్ సాక్స్ అనేవి ఫామ్ అయ్యి పర్ల్స్ అనేవి సెక్రీట్ అవుతాయి అన్నమాట. The operated pearls are cultured by raft culture in oyster farms. సో ఇలా ఆపరేట్ చేసిన పర్ల్స్ అనేవి ఎలా కల్చర్ చేయబడతాయి, రాఫ్ట్ కల్చర్ ద్వారా ఆయిస్టర్ ఫార్మ్స్లో కల్చర్ చేయబడతాయి అన్నమాట. దే ఆర్ సస్పెండెడ్ ఇన్ బాస్కెట్ ఫర్ 2 or 3 years. సో వాటర్లో అవి తేలుతూ బాస్కెట్స్లో తేలుతుంటాయి అన్నమాట. సో అవి ఎన్ని ఇయర్స్ ఉంటాయంటే 2 నుంచి 3 సంవత్సరాల వరకు అలా వాటర్లోనే బాస్కెట్స్లో తేలుతూ ఉంటాయి అన్నమాట. The pearls are harvested by removing the pearl carefully without killing the animal. సో పర్ల్స్ కంప్లీట్గా ప్రొడ్యూస్ అయిన తర్వాత సో వాటిని తీసేసుకుంటారు అనమాట, అంటే హార్వెస్ట్ చేసేసుకుంటారు. సో ఎలా హార్వెస్ట్ చేస్తారంటే ఆ యానిమల్ని చంపకుండా సో జాగ్రత్తగా పర్ల్స్ని బయటికి తీసేస్తారనమాట. ద మజిల్ కెన్ బి రీయూజ్డ్ ఫర్ పర్ల్ కల్చర్ ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్. సో మళ్ళీ ఈ మజిల్ని ఏం చేస్తారు, పర్ల్ కల్చర్ కోసం మళ్ళీ యూస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటిని యూస్ చేస్తారు. సో ఇక్కడ ఆయిస్టర్ లైఫ్ సైకిల్ని మనం చూడొచ్చు. సో ఎగ్, స్పర్మ్ ఫెర్టిలైజ్ అవుతున్నాయి, అవునా. సో ఇక్కడ ఫెర్టిలైజ్ అయిన తర్వాత 2 వీక్స్లో ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా స్పాట్ అంటే యంగ్ వన్గా అటాచ్ అవుతుంది, అవునా. సో యంగ్ వన్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో యంగ్ వన్గా ప్రొడ్యూస్ అయిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత అది అడల్ట్ మేల్ గాను అడల్ట్ ఫిమేల్ గాను ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ హార్వెస్టింగ్. పర్ల్స్ అటైన్ దేర్ మ్యాక్సిమం సైజ్ ఇన్ 3 years. సో ఈ పర్ల్స్ అనేవి మ్యాక్సిమం సైజ్కి రావడానికి 3 years టైం పడుతుంది. ఆఫ్టర్ మెచ్యూరిటీ ద ఆయిస్టర్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రాఫ్ట్స్ అండ్ ద పర్ల్ ఈస్ టేకెన్ అవుట్. సో మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆయిస్టర్ని ఆ రాఫ్ట్స్ నుంచి రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి పర్ల్స్ని బయటికి తీసేసుకుంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ రాఫ్ట్స్ నుంచి బాస్కెట్స్లో అవి సస్పెండ్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 3 yearsకి అవి సైజ్కి వచ్చేస్తాయి కదా మ్యాక్సిమం సైజ్కి. సో అలా మ్యాక్సిమం సైజ్కి రీచ్ అయిన తర్వాత వాటిని ఈ ఆయిస్టర్స్ని బయటికి తీసేస్తారనమాట. సో బయటికి తీసేసి పర్ల్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. So this is all about pearl formation in Pili Saipoda. Thank you.